మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేశారు. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా హోందాగా వ్యవహరించాలి, రాజ్యాంగ నిర్మాతపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. ఇక వెంటనే అమిత్ షాను హోం మినిస్టర్ పదవి నుండి తొలగించాలని చిట్టిబాబు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఈరోజు పార్లమెంటు సాక్షిగా అమిత్ షా చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నవాడు ఒక కులానికో మతానికో సంబంధించిన వాడు కాదు, అందరికీ ఆరాధ్యదేవం. అతన్ని అతని వాక్యం ఒకసారి రిపీట్ చేస్తా హిందీలోనే. అంబేద్కర్ 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 ये बात कई बार बोले, ये भगवान के नाम से बोले तो 7 साल तक स्वर्ग रहेगा. స్వర్గ కింద స్వర్గం ఎక్కడుంది? భగవంతుడు ఇంతమంది ఆరాధ్యులు, దళితులు, ఎస్సీలు, మైనార్టీలు ఇంతమంది ఆరాధించే అంబేద్కర్ కాదని దైవత్వం ఉంటే దైవం చూసుకోవచ్చు. ఇది చాలా అవమానకరమైన విషయం, చాలా అవమానపరిచేట అయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నవాడు మాకు ఆరాధ్య దైవం. అంబేద్కర్ అంటే ప్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి మరి ప్యాషన్ అని చెప్పి ఆ విధంగా అవహేళన చేయటం, మరి సిగ్గు చేయటం మరి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి వేళ కొనియాడుతున్నాయంటే మరి ఆయన చేసిన మరి సేవలో భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ వ్యవస్థని రూపురేఖలో మార్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ని దేవుడా పూజించే భారతదేశంలో మరి అమిత్ షా గారు మరి రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి అంబేద్కర్ని హేళన చేయటం దురదృష్టకరం. మరి ఆయన్ని ఇమీడియట్గా మరి రాజీనామా చేయాలని మరి ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాం.